ఈరోజు ఒక క్వశ్చన్ నేను ఒక స్టూడెంట్ అడిగారండి. దానికి ఆన్సర్ చేసే క్రమంలోనే ఈ ఆడియోని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బ్లైండ్ వాక్ చేసేటప్పుడు ఇది ఎందుకు యాడ్ చేశారు అని అడిగారు. సో ఐ నీడ్ టు ఆన్సర్. చేశాను, నార్మల్గా చేశాను, బట్ దీన్ని ఇంకొంచెం డెప్త్గా చెప్పాలంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క జర్నీలో అంటే ఒక ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు కొన్ని అవరోధాలు ఉంటాయి. వాటిని మనం అబ్స్టాకిల్స్ అని అంటాం. ద సేమ్ వే దెర్ ఆర్ డిస్ట్రాక్షన్స్ ఫర్ మైండ్. దాంట్లో మొత్తం 9 ఉన్నాయి. వ్యాధి, స్తన్య, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శన్, ఆలబ్ధమూవిత్వ, అన్వస్థిత్వ. సో దీస్ ఆర్ ద 9 అబ్స్టాకిల్స్. అంటే సిక్నెస్ అన్నమాట. అంటే యోగా చేయడానికి బాడీ హెల్తీగా ఉండాలి. రిమెంబర్, యోగా చేస్తే హెల్త్ వస్తుందని చాలామంది అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇఫ్ యూ వాంట్ టు డూ యోగా యూ నీడ్ టు బీ హెల్తీ ఫస్ట్. ఆబ్వియస్లీ యూ కెన్ హ్యావ్ హెల్త్, బట్ అది కూడా ఒక అవరోధం. అంటే యోగా మొదలుపెట్టిన తర్వాత రకరకాల రీజన్స్ వల్ల మీకు సిక్నెస్ వస్తుంది. సో అది రాకుండా చూసుకోవాలి. దట్ ఈస్ వన్ అబ్స్టాకల్. దెన్ స్తన్య, ఇన్కాంపిటెన్స్. అంటే చాలామంది మొదలు పెడతారు కానీ దాన్ని కంటిన్యూ చేసే కెపాసిటీ అనేది ఉండదు అన్నమాట. మధ్యలోనే డివైడ్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి సంశయ, అంటే డౌట్. ఎలాంటి డౌట్ అంటే జర్నీ మొదలు పెడతారు, కరెక్టా కాదా, అదా ఇదా. చాలామంది ఇట్లా ఉంటారనమాట. వాళ్ళతో మాట్లాడి చాలాసేపు కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఒక 1 or 2 monthsకి కొంత స్టెబిలిటీ వస్తుంది. ప్రమాదం. నెక్స్ట్ ఇది వచ్చేసి డిల్యూషన్ అనమాట. అంటే ఒక రకమైనటువంటి మాయలో ఉంటారు. ఎలాంటి మాయ అంటే ఏదో వాళ్ళు అచీవ్ చేసేసాము అన్న ఒక ఇదిలో ఉంటారు అనమాట. అంటే ఒక 2 రోజులు చేస్తేనే ఇంకంతా వచ్చేసింది. చాలామంది చెప్తూ ఉంటారండి నాకు. అంటే నాకు వచ్చు కానీ ఏమంటే మా వాళ్ళని ఇంట్లో చేయించేలాగా నేను తీసుకొస్తున్నాను. సరే అండి, నేను నమస్కారం పెట్టి ఓకే అని నేను ఊరికే ఉంటాను అనమాట. అంటే ఒక టెక్నిక్ని మాస్టర్ చేయడానికి కనీసం ఒక 10,000 times ప్రాక్టీస్ చేయాలండి. ఇంకా ఏమీ తెలియనితో ఏం మాట్లాడాం కాబట్టి మనం జస్ట్ వదిలేస్తాము. నెక్స్ట్ ఆలస్య. అంటే ఇది తెలుగులో వచ్చే మీనింగ్ వేరు ఉంటుంది, సాంస్క్రిట్లో వేరు ఉంటుంది. ఒక రకమైనటువంటి హెవీనెస్ అన్నమాట. బాడీలోను మైండ్లోను యోగా చేయాలంటే ఎందుకురా అవసరమా అని అనిపించి పడుకోవాలనిపించేస్తుంది. అంటే ఒక రకమైన నీరసంగా అనిపిస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ అబ్స్టాకల్. దాన్ని దాటి చాలాసార్లు చాలామంది క్లాసెస్కి వచ్చేసిన తర్వాత దే ఫీల్ కంఫర్టబుల్. సో నెక్స్ట్ అవిరతి. అవిరతి అనేది ఏంటంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద అపారమైన అడిక్షన్. అంటే ఈ సిగరెట్ కానీ, ఫుడ్ కానీ, ఎనీ అడిక్షన్స్, అది సెక్స్ అవ్వచ్చు, టూ మచ్ ఆఫ్ ఎక్స్టర్నల్ వరల్డ్ మీద ఫోకస్ ఉంటుందన్నమాట. సో అది కూడా ఒక అవరోధమే. అన్నీ అర్థమయ్యి ఏమీ ఇంకా నౌ యోగా ఎందులోనూ మనకి అల్టిమేట్ హ్యాపీనెస్ దొరుకుతున్నప్పుడే యోగా స్టార్ట్ చేయమని పతంజలి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి భ్రాంతి దర్శన్, ఇరేనియస్ కన్సెప్షన్. అంటే ఫాల్స్ నాలెడ్జ్ అనమాట. అంటే ఏమీ సాధించకపోయినా ఏదో మనం యోగాలో సాధించేసాము, మనకు అన్నీ వచ్చు, మనకి చేయలేదంటే ఏం లేదు అని ఒక రకమైనటువంటి ఫేక్ పర్సెప్షన్లో ఉంటారు అన్నమాట. ఏ సబ్జెక్ట్ అయినా దిగే కొద్దీ లోతు అనేది ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో ఇవన్నీ ఉంటాయండి. ఒక 2 to 3 years తర్వాత ఇంత అనిపించకపోవచ్చు, స్టెబిలైజ్ అవుతారు. బట్ అంతవరకు నిలబడాలి కదా.
ఒక 2 days ప్రాక్టీస్ చేయకపోతేనే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. మనమేమనుకుంటాం చేసేయచ్చు అనుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు మీరు బ్లైండ్ వాక్ చేసినా, ఐ గేజింగ్ చేసినా, ఈవెన్ స్క్వాట్స్ చేసినా ఆ 2 daysలోనే ఎంతో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆలబ్ధ భూమిత్వ, నాన్ అటైన్మెంట్ ఆఫ్ ఎనీ యోగిక్ స్టేట్. అంటే ఫోకస్ ఎస్టాబ్లిష్ అవ్వదు, కాన్షియస్గా ఉండలేరు, బ్రెత్ని స్టెబిలైజ్ చేయలేరు. ఎందులోనూ మీరు అంటే జరుగుతూ ఉంటుంది కానీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉండదు అనమాట. అసలు అంటే రీచ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఆ స్టేట్ హయ్యర్ స్టేట్కి అనేది వెళ్ళరు అనమాట. అన్వస్థిత్వ, లాస్ట్ వన్, ఇన్స్టెబిలిటీ టు స్టే ఇన్ ఎనీ యోగిక్ స్టేట్. అంటే ఇప్పుడు మనము స్టేట్స్ ఆఫ్ మైండ్స్ చెప్పాం కదా, ముద, క్షిప్త, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధ, అట్లా రీచ్ అవుతారు. ఫర్ సమ్ రీజన్ దే విల్ ఫాల్ బ్యాక్. అంటే నిరుద్ధకి రీచ్ అయ్యి ఏకాగ్రకి పడవచ్చు, ఏకాగ్రకి రీచ్ అయ్యి ముదాకి పడవచ్చు. ఫర్ సమ్ రీజన్ వాళ్ళు ఫాల్ డౌన్ అవుతారు అన్నమాట. ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి సింగిల్ షాట్ ఏంటి అని అంటే చాంటింగ్ ఓంకార్ ఆర్ అకారం, ఉకారం, మకారం. Depends on the situation and depends on the person. Teacher will know what to do, when to do, how to do. ఇప్పుడు ఒక అప్లికేషన్ యూస్ చేసుకునే వాడికి కోడ్ రాయాల్సిన అవసరం లేదండి. వాడు కోడ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ దాన్ని తయారు చేసేవాడికి మాత్రం అన్నీ తెలిసి ఉండాలి. ద సేమ్ వే యోగా స్టూడెంట్స్కి నాట్ నెసెసరీ దట్ ఎవ్రీథింగ్ దే షుడ్ నో, బట్ డెఫినెట్లీ కొంతవరకు ఐడియా ఉండాలి. ఎందుకంటే ఏం చేయాలో, ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా, క్లారిటీ లేకుండా చేస్తే ఇట్స్ నాట్ రైట్ థింగ్. బట్ బీయింగ్ ఏ టీచర్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఎవరైతే ఓం చాంటింగ్ ఎన్ని చేయొచ్చు, 108 ఈజ్ ద మినిమమ్ థింగ్. ఇఫ్ యు ఆర్ కేపబుల్ యూ కెన్ డూ 1008 ఆల్సో. అవి అంత చాంటింగ్ కనుక చేయగలిగితే ప్రాపర్గా ఈ వ్యాధి, స్తన్య, సంశయ, ప్రమాదాలస్య, అవిరతి, భ్రాంతి దర్శన్, అలబ్ధ భూమిత్వ, అన్వస్థిత్వ ఇవన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ ఈ ఆడియో అనేది నేను డెవలప్ చేశాను. నిజంగా చెప్పాలంటే సంబడి ఆస్క్డ్ మీ బ్లైండ్ వాక్ చేసేటప్పుడు ఎందుకు ఈ చాంటింగ్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలామందికి బోర్ కొట్టేస్తుందండి. బట్ దిస్ మచ్ డెప్త్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ టెక్నిక్ విచ్ వీ ప్రాక్టీస్ అట్ యోగాలయ. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డెప్త్. మేబీ నేను ఫ్యూచర్లో కూడా చాలా ఆడియోస్ పెడతానేమో, చూద్దాం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. ఇట్స్ గుడ్. I want to know many more things about myself. At the same time, I want to answer to the people. అడిగేవాడు ఉంటే కదా చెప్పడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించేది. థ్యాంక్ యూ.